నీకు నహుషుడు తెలుసా అని అడుగుతాడు ధర్మరాజుని. నాకెందుకు తెలియదు మామ, నాకు నహుషుడు తెలుసు అంటే, ఒకప్పుడు భూమండలాల్ని ఏలినవాడయ్యా వాడు. నహుషుడు అంటే మామూలు వాడు అనుకుంటున్నావు. ఎంత పుణ్యం సంపాదించాడు, ఎన్ని రాజసూయ యాగాలు చేశాడు, ఎన్ని అశ్వమేధ యాగాలు చేశాడు. అలాంటి వాడు స్వర్గలోకానికి వెళ్ళి అడగరాని కోరిక అడిగి ఆ సచీదేవిని కామిచ్చి ఈ సప్తఋషుల చేత మొయ్యబడి అక్కడ తప్పు చేసి కింద కొండశిలువలాగా పడిపోయాడు. అంటే ఎంత మంచి రాజుగా బ్రతికిన వ్యక్తి వినాశకాలే విపరీత బుద్ధని కేవలం ఒక చిన్న తప్పు చెయ్యటం వల్ల వాడు పడిపోయాడు. అలాగే పరాక్రమవంతుడు అనుకుంటున్నాడయ్యా దుర్యోధనుడు, వాడు కూడా నహుషుళ్లానే పడిపోతాడు రా కిందకి. నేను పెద్దవాడినై చెప్తున్నాను రా నీకు, కాబట్టి నువ్వేమీ ఫీల్ కావద్దు, నా ఆశీస్సులు ఎప్పుడూ నీకే ఉంటాయి. కానీ నేను మాత్రం నా శరీరంతో వాడి వైపు యుద్ధం చేస్తాను, ఏం చేస్తాను చెప్పు. అది చూసిన ధర్మరాజు మనసులో నవ్వుకుంటాడనమాట. ఓహో, మా మామ ఇంకా మారలేదు, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, ఇలాంటి పొగడతలకు పడిపోయి పాపం ఇలా చేశాడని. అని సరే మామ అనగానే, సరేరా అల్లుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరుతానని. ఎక్కడికి బయలుదేరుతున్నాడు ఇప్పుడు? హస్తినకి వెళ్ళాలి. అంటే అతను బయలుదేరుతున్నప్పుడు వచ్చింది అంటే తల్లి చనిపోయి నకుల సహదేవులు ఉన్నారు, మిగిలిన మామ తను ఒకడే, కాబట్టి హెల్ప్ చేద్దామని వచ్చాడు. వచ్చిన నడువులో అమ్ముడిపోయాడు. అయినా సరే పోయాడు ఉపప్లావ్యానికి. తన దుర్గతి చెప్పాడు, నాకు ఇలా జరిగిందిరా అని. ఇప్పుడు మళ్ళీ ఆశీస్సులు నీవేపే ఉంటాయి, శారీరకంగా మాత్రమే నేను అక్కడ యుద్ధం చేస్తానని చెప్పినవాడు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ దుర్యోధనుడితో కూర్చొని నవ్వుతూ మాట్లాడతాడు. ఇప్పుడు ఇలాంటి మనుషుల్ని మీరు అందరూ చూసి ఉంటారు మీ జీవితాల్లో. అది అందుకే శల్య సారథ్యం అంటారు దాన్ని. అలా తిరిగి మళ్ళీ హస్తినకి పోయి ఆ హస్తినలో నేను ఏదైతే మాటిచ్చానో దుర్యోధన, ఆ మాట నిలబెట్టుకున్నాను. వాళ్ళకు పోయి ధర్మరాజుకు చెప్పేశాను, నేను నీ వైపు యుద్ధం చేయట్లేదు, దుర్యోధనుడు అంటే నాకు చాలా ఇష్టం, దుర్యోధనుడు నాకు అన్నీ సమకూర్చాడు, కాబట్టి నేను దుర్యోధనుడు వైపే చేస్తానని చెప్పేశాను అనగానే ఇమీడియట్లీ దుర్యోధనుడు ఆలింగనం చేసుకొని, అంటే అతనికి మామే కదా, శల్యమామ నువ్వు ఖచ్చితంగా మా వైపు యుద్ధం చేసి పాండవుల్ని తుక్కు కింద కొట్టేయాలి అంటే అలాగే రా చేద్దాం, అలాగే తుక్కు కింద కొట్టేద్దామని వెళ్ళిపోతాడు అనమాట.